మునుగోడు ఉప ఎన్నిక వచ్చినందుకే సీఎం కేసీఆర్ 9 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న గిరిజనుల రిజర్వేషన్లు పెంచారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రామదాస్ తండాలో ఆయన ప్రచారం నిర్వహించారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్న కేసీఆర్ వారి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెంచి రైతులు కూలీల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 సంవత్సరాలు దాదాపుగా స్థాపించడం చేసి మనకు రావాల్సిన ఉద్యోగాలు అప్పుడు చేసాడు, మనకు రావాల్సిన విద్యా అవకాశాలు అప్పుడు చేసాడు, మన కళ్ళలో మట్టి కొట్టుడు. మునుగోడులో మన ఎన్నికలు వస్తే 33 తండాలు ఉన్నాయి. మునుగోడులో వీళ్ళ ఓట్లు రావాలంటే ఏదో ఒక అబద్ధం ఆడాలని చెప్పి తెలంగాణ వస్తే మొట్టమొదటిగా బాగుపడే కులమే ఉందంటే అది గిరిజనులు అని చెప్పింది. 6% 9% అని చెప్పి ఇవాళ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 8.5 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఈనాటికి మొన్న వరకు ఎక్కడ కూడా రిజర్వేషన్లు పెంచిన 9% బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీల కోసం ఎస్టీల కోసం వాళ్ళ జనాభా ప్రాతిపదికమైన ఆటోమేటిక్ గా రిజర్వేషన్ అని చెప్పి చెప్పినప్పటికి కూడా 9 సంవత్సరాలు దాదాపుగా స్థాపించడం చేసి